అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 228వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సత్యాన్వేషకులు, ధర్మ ప్రియులు, భగవంతుని ప్రేమికులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు అందరికీ కూడా నమస్కారం. ముందుగా మనం ప్రతి ఎపిసోడ్లో ఒక అద్భుతమైన విషయాన్ని చర్చించుకుంటున్నాం. చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఈ ఒక్క విషయం యొక్క స్పష్టత ఈ బుద్ధినేత్రాన్ని తెరుచుకొని మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితంలో ఒక యూ టర్న్ తిరుగుతుందండి. ఖచ్చితంగా 100% నేను కుండ బద్దలు కొట్టి ఈ యొక్క ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే ధార్మికత ఆధ్యాత్మికతలో వర్తమాన సమయంలో స్పష్టత లేదు. ధార్మికము ఆధ్యాత్మికము ఒకటే అని అనుకుంటున్నారు. కానీ దానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. రాత్రికి పగలకున్నంత తేడా ఉన్నది. ఇదే అందుకనే ఇంత చాలా డీటెయిల్డ్గా చాలా ఎపిసోడ్స్ నుంచి మనం ఈ విషయాన్ని చర్చించుకుంటూ వస్తున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా అదే విషయాన్ని కొన్ని విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. అందులో ముఖ్యంగా మనము ఏం చెప్తున్నారంటే భక్తి మార్గంలో గంగా స్నానాలు చేసినట్లయితే ఆత్మ పవిత్రమవుతుంది అంటున్నారు. పతితులు పావనం అవ్వడానికి అది చాలా సులభమైనటువంటి సాధనము. గంగా నదిలో మనము ఆ విధంగా స్నానాలు చెయ్యాలి అంటున్నారు. ఇది ఎంతవరకు ఇందులో సత్యం ఉన్నది అన్నది మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. గంగా నది అది గంగా, ఆ నదికి గంగా అనే పేరు పెట్టారు. కానీ అందులో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి నీరు వేరే నదిలో ఉన్నటువంటి నీరు ఏమైనా తేడా ఉందా ఒకసారి గమనించండి. ఆ నదిలో ఇప్పటి వరకే కొన్ని కోటాను కోట్ల మంది ఇప్పటికే స్నానాలు చేసి ఉన్నారు. ఇది ఈ మధ్య వచ్చినటువంటి నది కాదు. ఇది ఎప్పటి నుండో ఉంది. ఇది పర్మనెంట్ గా ఉంటుంది కూడా. వాళ్ళు అటువంటి గంగా నదిలో స్నానం చేసినప్పుడు పతితులు పావనముగా అవుతారు అనేటువంటి ఈ యొక్క నిశ్చలమైనటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు దాని ప్రకారంగా కోటాను కోట్ల మంది ఆ విధంగా అందులో స్నానాలు చేస్తున్నప్పుడు అతిథులు పావనము అయ్యారా లేదా అనేది ఎక్కడైనా పరీక్ష జరుగుతుందా ఒకసారి మనం గమనించండి. కేవలము మన యొక్క మనస్సులో, బుద్ధిలో గంగా నదిలో మునిగితే చాలు ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోతాయి, నేను మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాను, చాలా క్లీన్గా అవుతాను, శుద్ధం అవుతాను, ఆత్మశుద్ధి అంటారు చూసారా, ఆ విధంగా అయిపోతాను అన్నటువంటి భావన, ఆ విధంగా భావన కలగడం ఎంతవరకు సమంజసము, ఎంతవరకు సత్యము అన్నది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయము. ఇప్పుడు మరొక విషయము, గంగా నదిలో మునిగిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి వారు గంగా స్నానాలు 3 సార్లు స్నానాలు అంటారు, 3 మునకలు అంటారు. ముఖ్యంగా అది పుష్కరాల సమయం అయితే ఇంకా అధికమైన సంఖ్యలో నిజంగా పుష్కరాలు దానినే మనం మేళా అంటున్నాం, కుంభమేళా లాంటివి జరిగినప్పుడు కూడా కోట్ల మంది అండి, సుమారు 40 కోట్ల మంది గంగా స్నానాలు చేశారు. ఆ యొక్క కుంభమేళా అనేటువంటిది, కుంభమేళా అనండి, పుష్కరాలు అనండి, లేకపోతే నదులనండి, అందులో మనం స్నానం చేసినప్పుడు నిజముగా నేను ఇప్పటి వరకు జన్మలుగా చేసిన పాప కర్మలు దాని ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన దుష్ట సంస్కారాలు, దాన్ని ఏమంటారు తమో ప్రధాన సంస్కారాలు, ఆ సంస్కారాలు సాత్వికంగా మారినాయా లేదా, లేక మారాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో వెళ్తున్నామా, లేక కేవలము శరీరాన్ని ఉంచుతున్నామా? ఆలోచించుకున్నట్లయితే ఎటువంటి లక్ష్యం లేకుండా వెళుతున్నామో, మునిగితే చాలు అయిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆదేశాన్ని చాలా తీవ్రమైన విషయముగా భావించి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి మనం వెళ్ళి అక్కడ మునకలు తీసుకుని వస్తున్నాం. ఇక్కడ మరొక ముఖ్య విషయం, ఇప్పటి వరకు చేసుకుని వచ్చేసామండి, పుష్కరాల్లో మునిగాము, వచ్చేసాము. గంగా నది చాలా మంది ఇంటికి కూడా తెచ్చుకుంటారు, బాటిల్లో అక్కడ అమ్ముతారు గంగా నది వాటర్ అని చెప్పి, ఒక చెంబుతో దానికి మూత సీల్ వేసేసి అందులో గంగా నది వాటర్ నింపి మూత సీల్ వేసిస్తారు.
అటువంటివన్నీ అమ్ముతుంటారు అక్కడ. అది తెచ్చి అమెరికా కూడా పట్టుకుని వెళ్తారు. ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ తెచ్చి ఆ పూజా గదులు పెట్టుకుంటారు. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు నేను చేసినటువంటి పాపకర్మలు, దాని పర్యవసానముగా ఫలముగా ఏర్పడినటువంటి సమకూరినటువంటి ఈ చెడు సంస్కారాలు పోయాయి అనుకుందాం. పోయాయి అనుకుందాం. సమూలంగా పోయాయి. నిజంగా గంగలో మునిగేవు కాబట్టి గంగా నది ఏం చేసిందంటే మన పాపాలన్నింటినీ ప్రక్షాళనం చేసేసింది. మనం క్లీన్ అయిపోయాం. ఒక్కసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, జ్ఞాన నేత్రాన్ని తెరవండి. సత్యత ఆధారంగా మనం ఒక్కసారి ఆలోచన చేయటం మొదలుపెట్టండి. గంగా నదిలో పుష్కరాలలో మునిగి వచ్చిన తర్వాత ఇక నుండి పాపాలు నేను చేయడం ఆపాలా వద్దా ఆలోచించండి. లేదండి ఇప్పటిదాకా క్లీన్ గా అయిపోయాను, నేను మళ్ళీ పాపాలు చేసిన కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ నా జీవితంలో ఎన్ని పాపాలైనా చెయ్యవచ్చు, ఎందుకంటే క్లీన్ చేసుకున్నాను కాబట్టి. మళ్ళీ 12 సంవత్సరాలకి పుష్కరాలు వస్తాయి. లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా వీలైతే మళ్ళీ గంగా నదికి నేను వెళ్ళి మళ్ళీ మునకలు తీస్తాను. అక్కడ పాపాలు చెయ్యకూడదని ఎవరు చెప్పలేదు. కేవలము మునిగినట్లయితే ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు, సంచిత పాపము అంటారు దాన్ని. అంటే ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా కరిగిపోతాయి, పోతాయి, ప్రక్షాళనమైపోయాం, ఆత్మ పవిత్రమైపోయింది. కానీ ఎవరు కూడా ఇక నుండి మీరు పాపాలు చేయకూడదు అని చెప్పలేదు. ఎందువల్ల చెప్పలేదు? ఎందుకంటే ఆ విధంగా పుష్కరాలలో మునిగినటువంటి వాళ్ళు అనేక కోటాను కోట్ల మంది, వాళ్ళు ఇప్పటి వరకు ఇంతవరకు చేసిన పాపాల కంటే అత్యధికంగా ఘోరాతి ఘోరమైన పాపాలు ఇంకా ఎక్కువ శాతం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏమైనా మనకి లాజికల్ గా మనం అర్థం చేసుకోగలుగుతామా? భగవంతుడి యొక్క, నిజంగా భగవంతుడు ఆ విధంగా చెప్తాడా? నువ్వు పాపాలు చేసుకుంటా వెళ్ళిపోనైనా నీకు అడ్డు ఆపు లేకుండా అందరినీ మోసం చేయి, అందరినీ దుఃఖానికి గురి చేయి, అందరి దగ్గర మోసం చేసి డబ్బు కూడబెట్టుకో, ఈ విధంగా భగవంతులు కట్టుకో, అయ్యండుగా చాలా ఉన్నతమైన జీవితాన్ని తయారు చేసుకో, ప్రధానమంత్రి లెవెల్లో నీ సంబంధాలు పెట్టుకో, కల్తీలు చేసుకో, మందుల కల్తీలు, ఆహార కల్తీలు, స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, కరప్షన్, స్కామ్లు, స్కాండల్స్, ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయండి. ఒక 100 సంవత్సరాల క్రితం స్కామ్, స్కాండల్స్ ఇవన్నీ లేవండి. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కలియుగం యొక్క అంతిమ సమయంలో. ఎన్నో 500 కోట్లు దాటితే స్కామ్ అంటారు, 1000 కోట్లు దాటితే స్కాండల్ అంటారు, ఇంకోటి దాటితే ఇంకోటి అంటారు. ఇలా పేర్లు పెట్టుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళందరూ కూడా గంగా నదిలో మునుగుతున్నారు కదా. ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ అంటున్నాను. ట్రూత్ అంటే సత్యము, లాజిక్ అంటే తర్కము, మరియు కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానము. ఈ మూడు లోపించినట్లయితే నీవు ఆచరించే జ్ఞానము తామసిక జ్ఞానము అన్నాడు 18వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో. భగవంతుడు చెప్తున్నాడు కదా. ఇప్పుడు అక్కడ పక్కన పెట్టండి, పాపాలు మనం ఆపటం లేదు, పాపాలు చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇప్పుడు భగవద్గీత పరంగా ఏం చెప్తోంది ఒక్కసారి మనం గమనిద్దాం. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగం. 10వ అధ్యాయం విభూతి యోగంలో నేను మీ ముందు 2 శ్లోకాలు పెడుతున్నాను. 2 శ్లోకాల్లో ఉన్నటువంటి పదాలు పెడుతున్నాను. ఏ విధముగా గంగా నదిలో మునిగితే పాపాలు కరిగిపోతాయి అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఏమిటి అది? విభూతి యోగంలో 81 విభూతులు ఉన్నాయండి. మొత్తం అంతా నేను లిస్ట్ అవుట్ చేశాను. 81 విభూతులు అంటే, విభూతులు అంటే మహిమలు, భగవంతుని యొక్క మహిమలు. నీవు అంతటి వాడవి, ఇంతటి వాడవి అని భగవంతుని గురించి ఆ విధంగా వర్ణించినటువంటి మహిమలు అన్నమాట. అందులో మీరు నోట్ చేసుకోవాల్సినటువంటిది 10వ అధ్యాయంలోని 24వ శ్లోకం నోట్ చేసుకోండి. 10వ అధ్యాయంలో 24వ శ్లోకంలో నేను శ్లోకం మొత్తం చెప్పడం లేదు. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ సరసామస్మి సాగరః అన్నాడు. సరసామస్మి సాగరః అంటే జలాశయాలలో, అంటే నీటి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ, అందులో సరస్సులు ఉంటాయి, నదులు ఉంటాయి, సముద్రం ఉంటుంది, ఇవన్నీ రకరకాల చెరువులు ఉంటాయి, బావులు ఉంటాయి, అంటే నీటి ప్రదేశాలు, జలాశయము అన్నారు ఒక పదంలో. జలాశయాలలో నేను సాగరమును అన్నాడు, నేను సాగరుడిని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? అక్కడ ఏం తీసుకున్నారు? అందుకనే భగవంతుడు ఏమన్నారు? జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు, దివ్య గుణాల సాగరుడు.
భగవంతుడు సాగరుడు ఎందుకన్నాడు అక్కడ? సాగరుడు అంటే సముద్రముతో సమానము అంటున్నాడు. సముద్రముతో సమానం అంటే ఏమిటి? సముద్రం అంటే ఎంత మంది అందులో ఎంత నీరు తీసుకున్నా తరగనటువంటి ఆ ఖజానా భగవంతుడిలో ఉందన్నమాట. దివ్య గుణాల ఖజానా, శక్తుల ఖజానా భగవంతుడిలో ఉన్నాయండి. అందుకనే సాగరము అన్నాడు అక్కడ. అంటే ఫిజికల్ గా ఆ సాగరం అని కాదు, అక్కడ కంపారిజన్ లో ఇచ్చాడనమాట. చూసారా, సాగరం అంటే ప్రపంచం అంతా సాగరమే. అందులో అక్కడక్కడ భూమి భాగాలు ఉన్నాయి, అది పంచఖండాలుగా చేసుకున్నారు. కానీ మొత్తం అంతా కూడా సాగరమే. 100% సాగరమే. అక్కడున్న సాగరాన్ని అట్లాంటిక్ ఓషన్ అన్నారు, ఇక్కడున్న సాగరాన్ని పసిఫిక్ ఓషన్ అన్నారు, ఇక్కడున్న సాగరాన్ని అరేబియన్ సీ అన్నారు, ఇక్కడున్న సాగరాన్ని బే ఆఫ్ బెంగాల్ అన్నారు. ఇలాగ ఎవరు వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సముద్రం యొక్క భాగాన్ని ఒక పేరు పెట్టుకున్నారు. కానీ ప్రపంచం అంతా సాగరమే. అంటే నేను ప్రపంచమంతా కూడా విస్తృతంగా అందరికీ సంబంధించిన వాడిని, నేను సాగరుడితో సమానము. ఎంతమంది నా నుండి గుణాలు శక్తులు తీసుకున్నా తరగనటువంటి ఆ ఖజానా, ఆ నిధి నా దగ్గర ఉన్నది అని అర్థం. ఇది సాగరం. ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు? సరసామస్మి సాగర. నోట్ చేసుకున్నారు 10:24. 10:31 నోట్ చేసుకోండి. 10:31లో ఏమన్నాడు ఇక్కడ? శ్రోతసామస్మి జాహ్నవి అన్నాడు. శ్రోతసామస్మి అస్మి జాహ్నవి అంటే ఏంటి? నదులలో నేను గంగా నదిని అన్నాడు. నదులలో నేను గంగా నదిని అన్నాడు. ఇంతకుముందు చెప్పినటువంటి సరసామస్మి సాగర అంటే ఏమన్నాడు అక్కడ? జలాశయాలలో నేను సాగరుణ్ణి అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నాడు? నదులలో నేను జాహ్నవి అంటే గంగా నది అండి. గంగా నదిని జాహ్నవి అంటారు. సరసామస్మి శ్రోతసామస్మి జాహ్నవి సరసామస్మి సాగర. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం దీన్ని ఫిజికల్ గా తీసుకున్నాం. గంగా నది. భగవంతుడు చెప్పాడు, నదులన్నిటికంటే నేను గంగా నదిని. అందుకనే గంగా నదికి ఎంత ప్రాముఖ్యత వచ్చింది. గంగా నదికి ఎందుకు అంత ప్రాముఖ్యత రావాలి అంటే, భగవద్గీతలో ఈ విధంగా నదులన్నింటిలోకి నేను గంగా నదిని. కాస్త తీక్షణంగా ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయాలను పక్కన పెట్టండి. 10వ అధ్యాయం 32వ శ్లోకంలో వెళ్ళిపోదాం. అధ్యాత్మ విద్యా విద్యానాం, సర్వ విద్యలలోకి నేను ఆధ్యాత్మిక విద్యని. అంటే ఒకదానికొకటి కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదండి. ఒకదానికొకటి విభిన్న. ఇక్కడ ఇలాగన్నాడు ఏంటి? ఇక్కడ ఫిజికల్ గంగా నది చెప్తున్నాడు, ఇక్కడ ఫిజికల్ సముద్రం అని చెప్తున్నాడు, అక్కడేమో ఆధ్యాత్మికత అంటున్నాడు. ఎలా కుదురుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సర్వ విద్యలలోకి నేను ఆధ్యాత్మిక విద్యని అన్నప్పుడు ఇక్కడ సాగరము నదిని, గంగా నదిని ఆధ్యాత్మికంగా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అప్పుడు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. జ్ఞాన సాగరుడు అర్థమైందంటే దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు అంటే గుణాలు శక్తుల సాగరం అన్నమాట. అంటే అంత అంత అనంతమైనటువంటి శక్తులు, అనంతమైన గుణాలు వారిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నా కూడా తరగనటువంటి ఖజానా ఆయన దగ్గర ఉన్నది అని అర్థం అన్నమాట. అంతేగాని ఫిజికల్ గా సాగరం అని కాదు. అదేవిధంగా గంగా నది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సాగరం నుండే, ఇప్పుడు ఫిజికల్ గా చూసినట్లయితే సాగరం నుండే వెళ్ళి ఆ ఎండకి ఏమవుతుందో ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ క్లౌడ్స్ కింద ఫార్మ్ అయ్యి అది మళ్ళీ నది రూపంలో మళ్ళీ వస్తాయి. ఇది మన సైన్స్. అర్థమైందండి? ఇక్కడ సాగరం నుండి నది ఏర్పడింది. అంటే ఇక్కడ జ్ఞాన సాగరుడు నుండి జ్ఞాన గంగ ఏర్పడింది. భగవంతుడు జ్ఞాన సాగరుడవుతే వారి సంతానమైనటువంటి 850 కోట్ల మందిలో ఎవరైతే పరమాత్మని గుర్తిస్తారో, ఎవరైతే ఈ నిగూఢ సత్యాలని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, జ్ఞాన గంగని నేను, భగవంతుడి జ్ఞాన సాగరుడు, అక్కడ నుండి నేను మొత్తం సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నేను పొందాను, నాలో ఆ జ్ఞానం ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? జ్ఞాన గంగగా ప్రవహించి ప్రతి ఒక్క ప్లేస్కి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అజ్ఞానములో ఉన్నటువంటి ప్రజలకి, బిడ్డలకి, పరమాత్మ సంతానానికి నేను జ్ఞానం చెప్పాలి, జ్ఞాన దానము చెయ్యాలి. ఇదనమాట జ్ఞాన సాగరము, జ్ఞాన గంగ. స్థూలంగా గంగ కాదు. అందుకనే ఇప్పటి వరకు మన గంగా స్నానాలు చేసినా కూడా పఠిత సంస్కారాలు ఇంకా పఠితం అవుతున్నాయి, కానీ
కాలేదు. అర్థమైందండి? ఈ విషయాన్ని మీరు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అంశాన్ని తీసుకున్నాను. కొద్దిగా ఎక్కువ సమయమైనా కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, అందుకనే పతిత పావని జ్ఞానగంగ అంటే అది జ్ఞానగంగ, స్థూల గంగ కాదు. ఇక్కడ సాగరుడు అంటే నేనే సాగరుడు, జలాశయాలలో సాగరుడు అంటే ఇది జ్ఞాన సాగరుడు, పరమాత్మ జ్ఞాన సాగరుడు. తన పిల్లల్ని కూడా జ్ఞాన సాగరుడు, మాస్టర్ జ్ఞాన సాగరుడు అంటే ఏమవుతుంది? జ్ఞాన గంగలు ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. మన మామూలుగా భగవంతుడు అందరి వాడు అన్న విషయాన్ని మనం గట్టిగా మనం నమ్మాలండి. అందరి వాడు భగవంతుడు ఏదో విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తాడు. వారికి ఈ విధంగా, గొప్ప వాళ్ళకి ఈ విధంగా, బీదవాళ్ళకి ఈ విధంగా, ఉన్నత వర్ణంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా, డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధంగా, పేదవాళ్ళని ఇంకో రకంగా. ఇటువంటిది మనము యొక్క కలియుగం యొక్క అంతిమ సమయంలో మన ట్రీట్మెంట్ అలా ఉంటుందండి. అర్థమైందండి? మన వాళ్ళు, పరాయి వాళ్ళు అనే పదాలు వస్తున్నాయి. కానీ మనము గత 2 ఎపిసోడ్స్ లో ఒక్కసారి తిరగేసినట్లయితే ఈశ్వర సర్వభూతానామని 18:21 ఏమన్నాడైనా? నేను ఒక ప్రోగ్రామింగ్ చేసి పెట్టేశాను. ఎవరెవరు సత్యయుగంలోకి రావాలి, ఎవరు త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారు, ఎవరు ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటారు, ఎవరు కలియుగంలో జన్మ తీసుకుంటారు, నేను ఒక ఫార్ములా పెట్టేశాను. ఆ ఫార్ములా ప్రకారంగా నడుచుకున్నటువంటి వాళ్ళు హయ్యర్ జన్మలు తీసుకుంటారంటే సత్య త్రేతాయుగాల్లోకి వస్తారు. స్వర్గం అంటారు దాన్ని. తర్వాత రాని వాళ్ళు, నా మాటని పెడచెవిని పెట్టిన వాళ్ళు, నా మాటపై గౌరవం లేనటువంటి వాళ్ళు, నా మాటపై నిశ్చయం లేనటువంటి వాళ్ళు, చాలా తేలికగా తీసుకున్నటువంటి వాళ్ళు, న్యాచురల్లీ వాళ్ళు తర్వాత తక్కువ జన్మలు తీసుకోవాలి, మన తక్కువ లెవెల్ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. దానినే ద్వాపర కలియుగాలు మనం ఇప్పటికే చర్చించుకున్నాం, నరకము అంటున్నారు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో కూడా ఏం చెప్పాడు? మనం ఇంకో ఎపిసోడ్ లో మనం ఏం చర్చించుకున్నాం? 9వ అధ్యాయంలోని 29వ శ్లోకం. సమూహం సర్వభూతేషు అన్నాడు. నాకు అందరి పట్ల సమానమైనటువంటి మోహం ఉన్నది అంటాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఎవరంటే ఒకరంటే ద్వేషము లేదు, ఒకరంటే ప్రత్యేకమైన ప్రేమ కూడా లేదు, అందరూ నాకు సమానము అంటూ ఏమన్నాడు? ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. ఎవరైతే నా మీద సత్యంగా నన్ను గుర్తించి స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నాతో కనెక్ట్ అవుతున్నారో వారు మీద నేను బలిహారం అవుతాను, నా మీద వాళ్ళు బలిహారం అవుతారు. ఈ యొక్క ప్రాసెస్, ఈ స్టేజ్కి కానీ ఒక వ్యక్తి చేరుకున్నాడు అంటే ఖచ్చితంగా పరమాత్మక గుణాలు, శక్తులు అనుభవంలోకి వస్తాయి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఇప్పుడు ఇదే విషయాన్ని తీసుకొని వెళుతూ భగవంతుణ్ణి తిరస్కరించే వాళ్ళ గురించి భగవంతుడు చెప్తున్నాడండి ఒక శ్లోకం. నేను నీ మార్గములో నడవను, లేకపోతే నిరంతరము నీ యొక్క ధ్యానంలో ఉండమంటున్నావు, నిరంతరము నేను ఉండలేను. అర్థమైంది? సదా సతతము నిత్యం అన్నాడు కదా. సో ఆ విధంగా నేను చెయ్యను. గుర్తుపెట్టుకోండి, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో రాత్రికి పగలకు ఉన్నటువంటి ఒక తేడాన్ని మీరు అర్థం చేసుకోండి. చాలా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. భక్తి మార్గంలో నేను భౌతికంగా అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ఒక మందిరం కట్టిస్తాను, ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేయిస్తాను, విగ్రహానికి వజ్ర కిరీటాన్ని తయారు చేయిస్తాను, లేకుండా ఉంటే ఇంకా పెద్ద ల్యాండ్ కొని దాన్ని విస్తృతంగా ఇంకా చేస్తాను, ఎంతో మంది భక్తులకి ఒక మార్గాన్ని చూపిస్తాను, అన్నీ నేను చేస్తాను. కానీ సంస్కార పరివర్తన నేను చేయడానికి సిద్ధంగా లేదు. భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడవడానికి నేను సిద్ధంగా లేను. భౌతికంగా అన్ని చేస్తాను. అన్నదానం చేస్తాను, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్ర అన్ని చేస్తాను, దాన పుణ్యాలు చేస్తాను, ఉన్నదంతా ఇస్తాను. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నాతో కనెక్ట్ అవ్వలేకపోతున్నావు. ఎందుకంటే నీవు చేసే ప్రతి పని భౌతికంగా చేస్తున్నావు. భౌతికత, నేను భౌతికం కాదు కదా, నేను ఆధ్యాత్మికంగా పరమాత్మని, ఆత్మస్వరూపాన్ని. ఈ 2 కళ్ళతో నన్ను నీవు చూడలేవు. నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అన్నాడు 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో. నన్ను యోగ మార్గము ద్వారా అనుభవం చేస్తావు అన్నప్పుడు నేను యోగ మార్గాన్ని విస్మరించి దాని స్థానంలో యుద్ధ శాస్త్రం అనుకుని ఒక యుద్ధం జరుగుతోంది అని ఆ విధంగా ఒక్క అర్జునుడికి మాత్రమే సంబంధించిన శాస్త్రం అని చెప్పి నేను విడిచిపెట్టాను కదా. నేను యుద్ధ శాస్త్రం ఎక్కడ చెప్పాను?
భగవద్గీత పుస్తకం మీ దగ్గర ఉన్న పుస్తకం తీసుకుని రండి. అక్కడ ఎక్కడైనా యుద్ధ శాస్త్రము, ఇది యుద్ధ శాస్త్రం అని ఎక్కడైనా ఉన్నదా అడుగుతున్నాడు భగవంతుడు. యోగమే పశ్యమే యోగమైశ్వరం, నా యొక్క మహిమను నీవు కేవలము యోగము ద్వారా పశ్యమే అంటే చూస్తావు, అంటే అనుభవం చేస్తావు. ఫిజికల్ గా చూడడం కాదు కదా. ఈ రెండు కళ్ళతో నీవు నన్ను చూడలేవు, ఎందుకంటే నేను భౌతిక దేహదారిని కాదు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం ఏమి చెయ్యకపోతే భగవంతుడు అంటాడు, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే నా మీద, నాకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఒక అరగంట సమయం ఇస్తే నాకు నీ గురించి నేను అరగంట సమయం ఇస్తాను. నువ్వు జీవితాంతం నాతోనే ఉంటే నేను జీవితాంతం నీతో ఉంటాను. అంటే ఎంత నిష్పక్షపాతి చూసారా. అక్కడ కులము మతము జాతి వర్ణము ఉన్నవాడు లేనివాడు వస్తుంది అక్కడెక్కడైనా. ఆత్మకి ఇవన్నీ ఏవి లేవండి. అందుకని గీతలో ఏమన్నాడు, 18వ అధ్యాయం 66 శ్లోకాలు ఏమన్నాడు, సర్వధర్మాను పరిత్యజ్య అన్నాడు. దేహ ధర్మాలను విడిచిపెట్టవయ్యా, మాం ఏకం శరణం ప్రజ అన్నాడు. నేను ఒక్కడినే భగవంతుణ్ణి, నా ఒక్కడి యొక్క శరణు పొందురా నాయనా. ఎన్ని కోణాల్లో చెప్తున్నాను నీకు. నీ బుద్ధి నేత్రం తెరవటం లేదా, రాతి బుద్ధిగా ఉంది నీకు. ఎప్పుడు 24 గంటలు దేహముతో గడుపుతున్నావు. దేహం అనేది కుళ్ళిపోతుంది. ఒక రోజు గడిచిందంటే ఆ రోజులో నిన్నటి కంటే ఉన్నటువంటి సత్తువ ఉండదు. అలాగ పడిపోయి ఆర్గన్స్ అన్ని కుళ్ళిపోతాయి. ఉన్నట్టుండి శరీరాన్ని విడిచిపెడతావు. చివరికి వెళ్ళిపోయేది ఆ వజ్రము, ఆ ఆత్మ. ఆ వజ్రాన్ని పట్టించుకుపోవటం వలన అది బొగ్గులాగా తయారయ్యేది. ఈ బ్యాక్గ్రౌండ్ లో వినండి. ఇదే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, నీకు నా పట్ల ఎంత గౌరవం ఉందో నాకు నీ పట్ల అంత గౌరవం ఉంది. నీవు నా కొరకు ఎంత సమయాన్ని ఇస్తున్నావో నేను నీకు ప్రపోర్షనేట్ గా అంతే సమయం ఇస్తాను. ఇది చాలా అద్భుతమైన శ్లోకం అండి. ఇది ఏ శ్లోకం అంటే 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం అండి. 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ఎస్, ఒకసారి శ్లోకాన్ని వినండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః పార్థ సర్వశః. ఈ పదం, ఈ పంక్తి 3వ అధ్యాయంలో 23వ శ్లోకం మనం చర్చించుకున్నామండి. ఆ శ్లోకంలో కూడా మనకి ఇది వచ్చింది. యది హ్యహం నవర్తేయం జాతు తిష్టంత్య అతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఆ 2వ పంక్తి 3వ పంక్తి, 3వ పంక్తి 4వ పంక్తి 2 శ్లోకాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒకసారి పదవి ఛేదన చేద్దాం. ఏ యథామాం ప్రపద్యంతే అన్నాడు. నీవు నా కొరకు ఏ విధంగా నన్ను పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నన్ను ఎంత సమయం కొరకు నీవు నా గురించి ప్రయత్నం చేస్తున్నావు, పురుషార్థం చేస్తున్నావు, నేను చెప్పిన మార్గములో, నీవు అనుకున్న మార్గం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు నీవు చేసినటువంటి మార్గము, ఈ మార్గములో, అది భౌతిక మార్గములో నీవు ఇప్పటి వరకు నన్ను పొందలేవు. ఇప్పుడు నన్ను తెలుసుకొని, నన్ను గుర్తించి, స్వయాన్ని నీవు ఆత్మగా భావించి, పరమాత్మనైనటువంటి నన్ను మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి, ఆ విధంగా కాస్త నన్ను కూడా నీ కుటుంబ సభ్యుడిగా చేసుకుని, ఒక వ్యక్తిగా చేసుకుని, నన్ను జ్ఞాపకం చేసుకుంటే, రాజయుగం అనే ప్రక్రియ ద్వారా నేను నీకు నీ భౌతిక, నీ పిల్లలు ఇవ్వనటువంటిది, నీ ఇంకా పెద్దవాళ్ళు ఇవ్వనటువంటిది, ఎవరు ఇవ్వనటువంటి సంపదని నేను నీకు ఇస్తున్నాను. అవినాశి ఖజానాన్ని ఇస్తున్నాను. ఈ యొక్క జన్మ కూడా హాయిగా ఉండేలా చేస్తున్నాను. తదుపరి యొక్క 2 యుగాలు, సత్య త్రేతా యుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు పొందేటువంటి భాగ్యాన్ని కలుగు చేస్తున్నాను. అరకల్పము నిశ్చింత జీవితాన్ని నువ్వు జీవిస్తావు నాయన. 1 రూపాయి ఖర్చు లేని పని అంటున్నాడు. అయినప్పటికీ కూడా నాకు సమయం లేదు భగవంతుడా అంటున్నావు కదా. అందుకని ఏమన్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే, నీవు నా కొరకు ఎంత సమయం కేటాయిస్తావో, ఏ యథా మాం ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు. అక్కడ భజామి అంటే నేను నిన్ను పూజిస్తానని కాదండి, నేను అంత రెస్పాన్స్ ఇస్తాను. అర్థమైందండి. నాకు టైం లేదు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది భగవంతుడు ఒక రకమైనటువంటి ఒక వార్నింగ్ లాగా ఉందన్నమాట. ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. నాయనా, నా బిడ్డలారా,
850 కోట్ల మందిలో కేవలం 33 కోట్ల మంది వచ్చేది స్వర్గంలోకి. ఆ 33 కోట్లలో నువ్వు రావాలి, ప్రతి ఒక్కరూ రావాలని నేను తపన పడుతూ ఈ విధంగా పంచఖండాలలో ఎన్నో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి నా పిల్లల ద్వారా అందరినీ చైతన్యపరిచేటువంటి జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. నా జ్ఞానం నా పిల్లల జ్ఞానం కాదు ఇది. అర్థమైంది. అయినప్పటికీ కూడా నాకు సమయం లేదని చిన్న చిన్న విషయాలు, పనికిరాని విషయాలు, ఆత్మని శుద్ధి చేయలేనటువంటి విషయాలతోని దానిలోనే మునిగిపోయి చాలా బిజీగా అయిపోయి నేను చెప్పేటువంటి జ్ఞానం పొందడానికి నీకు సమయం లేదని చేసుకుంటున్నావు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అన్నాడండి. ఒక్కసారి గుర్తుపెట్టి, ఇక్కడ రెసిప్రోకల్, ప్రపోర్షనేట్ అన్నమాట. స్పిరిచువల్ రెసిప్రొసిటీ అన్నాడు ఇంగ్లీష్ పుస్తకాలు చూస్తే. అర్థమైంది. ఆధ్యాత్మికంగా నీవు ఎంత సమయం ఇస్తావో నేను కూడా అంతే సమయం ఇస్తాను. నీవు సమూలంగా నా మీద బలిహారం అవుతావా, నేను సమూలంగా నీ మీద బలిహారం అవుతాను. నా దగ్గర ఉన్న ఖజానా అంతా నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. నా సమానంగా తయారు చేస్తాను. సర్వశ్రేష్టంగా తయారు చేసి, ఉత్కృష్టంగా చేసి, సంస్కారాలని సాత్వికంగా తయారు చేసి నిన్ను సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ పొందే విధానంగా తయారు చేస్తాను అంటున్నాడు. తర్వాత 3వ పంక్తి 4వ పంక్తి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎందుకంటే నేను ఒక్కడే భగవంతుణ్ణి. ఈ 33 కోట్లకే కాదు, ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ 30 లక్షల మందికి కాదు, అందరికీ నేను ఒక్కడే భగవంతుణ్ణి. ఎవరైతే వర్తమాన సమయంలో పరిస్థితుల అనుసారంగా నన్ను ఇప్పటికీ గుర్తించలేదో వాళ్ళు కూడా రేపటి రోజున భగవంతుణ్ణి పొందాలి అంటే మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే. రెండవ భగవంతుడు లేడు, నేను ఒక్కడినే భగవంతుణ్ణి. అందుకని మమ వర్తమానం అంటే వర్తమాన మార్గము, నా మార్గాన్ని అనుసరించాలి. మమ వర్తమాను అనువర్తంతే అంటే నన్ను అనుసరించడం. వర్తమ అంటే మార్గము. ఎట్లాగైనా కూడా నా మార్గం తప్ప ఇంకో మార్గమే లేదు నాయన మీకు. మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. హే పార్థ, సర్వ మానవాళికి, సమస్త మానవ జాతికి, 850 కోట్ల మంది మనుషులకి నేనొక్కడినే భగవంతుణ్ణి అన్న దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. లేకపోయినట్లయితే మా భగవంతుడు వేరు, మీ భగవంతుడు వేరు అన్న విధంగా మనం అర్థం చేసుకుంటూ అసలు భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని తెలుసుకోలేని కారణంగా భగవంతుని యొక్క సత్యమైన వారసత్వాన్ని మనం పొందేటువంటి ఒక సువర్ణ అవకాశము, ఒక అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మనమే దూరం చేసుకున్న వాళ్ళం అవుతామండి. అర్థం చేసుకోండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మానవర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇది ఇందులో తత్వము. ఎందుకు చెప్తున్నాడంటే నాయన ఇంకొక భగవంతుడు అంటూ లేడు. ఖచ్చితంగా ఇప్పుడు వర్తమాన సమయంలో, ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో భగవంతుని పొందడానికి ఒక్క దుకాణం ఉంది. ఆ ఒక్క దుకాణంలోకి నువ్వు వస్తేనే నీకు అనుకున్నటువంటి సరుకు దొరుకుతుంది. ఆధ్యాత్మిక సరుకు అంటే జ్ఞానము మరియు యోగము. దాని ద్వారా సంస్కార పరివర్తన, దాని ద్వారా సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందగలుగుతావు. వేరే మార్గము లేదు. కంప్లీట్లీ రూల్డ్ అవుట్ అన్నమాట. ఒకసారి భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చారో తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. ఏ ధామాం ప్రపద్యంతే, ఇది 4వ అధ్యాయం అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఇందులో 11వ శ్లోకం. పార్థ, చాలా శ్రద్ధగా వినండి. భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహించును. చూసారా, ప్రపోర్షనేట్. నీకు టైం లేదు, భగవంతుడు కూడా. ఎందుకంటే భగవంతుడికి టైం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి టైం. అంతే కదా, అది న్యాచురల్ ప్రిన్సిపల్ కదండి. అంతేగా బద్దగించిన వాళ్ళకి, లేకుండా నిర్లక్ష్య ధోరణిలో విస్మరించిన వాళ్ళకి, భగవంతుడు నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే స్వర్గాన్ని అనుభవం చేస్తున్నాను, నీ స్వర్గంతో నాకు పని లేదు అన్న వాళ్ళకి భగవంతుడు ఎందుకంటే సమయాన్ని ఇస్తాడు? అర్థం చేసుకోండి ఒక్కసారి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. దాని మీనింగ్ ఇప్పుడు మనుష్యా ఏమన్నాడు, మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. దాని మీనింగ్ ఏం చెప్తాడు చూడండి. మనుష్యులందరూ
వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. మనుషులందరూ నా మార్గమునే అనుసరింతురు. ఎక్కడ అనుసరిస్తున్నారు? అలా అర్థం చేసుకోవాలి కదా మీరు. బుద్ధినేత్రం తెలుసుకోండి. అనుసరిస్తే అసలు ఈ శ్లోకానికి అర్థమే లేదు. అనుసరించటం లేదు కాబట్టే, నిర్లక్ష్య ధోరణితో విస్మరిస్తున్నారు కాబట్టే, తేలికగా తీసుకుంటున్నారు కాబట్టే భగవంతుడు ఒక వార్నింగ్ గా, నాయన నేను ఒక్కడనే ఉన్నాను, మనుషులు ఎవరు భగవంతుడి కోసము, భగవంతుడి సత్యమైన వారసత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి చివరికి నన్నే అనుసరించాలి అని అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడతో మనం ఈ చర్చని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఉన్నటువంటి తత్వాన్ని, లోతైన తత్వాన్ని నేను తీసుకుని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను వివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.